మనం అందరం మనీ కోసం వర్క్ చేస్తాం. మార్నింగ్ లేచి జాబ్కి వెళ్ళడం, శాలరీ కోసం వెయిట్ చేయడం. కానీ ఒక్కసారి ఆలోచించారా? మనీని ఎవరు క్రియేట్ చేశారు? చాలా ఇయర్స్ ముందు మనీ ఉండేది కాదు. అప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది. అంటే రైస్ ఇచ్చి మిల్క్ తీసుకునేవారు, వెజిటేబుల్స్ ఇచ్చి ఫ్రూట్స్ తీసుకునేవారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే, మీ దగ్గర రైస్ ఉంది, నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి. కానీ నాకు రైస్ కావాలి, మీకు ఫ్రూట్స్ కావాలి. అప్పుడే ఎక్స్చేంజ్ పాసిబుల్. అందుకే పీపుల్కి ప్రాబ్లం అయ్యింది. తర్వాత పీపుల్ గోల్డ్ అండ్ సిల్వర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే గోల్డ్ రేర్ అండ్ వాల్యుబుల్. తర్వాత కాయిన్స్ వచ్చాయి. తర్వాత పేపర్ మనీ వచ్చింది. తర్వాత బ్యాంక్స్ వచ్చాయి. ఇప్పుడు మనీ పేపర్ కూడా కాదు, నంబర్ మాత్రమే. మీ బ్యాంక్ అకౌంట్లో నంబర్, మీ ఫోన్లో నంబర్, యూపీఐలో నంబర్. మనం వర్క్ చేస్తుంది పేపర్ కోసం కాదు, నంబర్ కోసం. చిన్నప్పటి నుండి మనకి ఒక మాట చెప్తారు, బాగా చదువు, జాబ్ తెచ్చుకో, శాలరీ వస్తుంది, లైఫ్ సెట్ అవుతుంది. కానీ ఎవరూ చెప్పరు మనీ ఎలా వర్క్ చేస్తుంది అని, మనీ ఎలా సంపాదించాలి అని, మనీ ఎలా పెంచాలి అని. పూర్ పీపుల్ మనీ కోసం వర్క్ చేస్తారు, మిడిల్ క్లాస్ ఈఎంఐ కోసం వర్క్ చేస్తారు, రిచ్ పీపుల్ మనీని వాళ్ళకి వర్క్ చేయిస్తారు. డిఫరెన్స్ అక్కడే. మనీ మనం క్రియేట్ చేయలేదు, కానీ మనీ కోసం మనం లైఫ్ మొత్తం వర్క్ చేస్తున్నాం. మనీ ఇంపార్టెంట్, కానీ మనీ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ లేదా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.